మేడం ఐటీ ఎటువైపు ఉంటే అటువైపే ఆ ప్రాంతం అభివృద్ధి చెందిద్దని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మీరు అన్నట్టు ఈ బెంగళూరు హైవే మొత్తం. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఐటీని వేరే ప్లేస్కి మార్చే ప్రయత్నాలు కూడా చేస్తుంది. దాని దగ్గర ప్లాన్స్ కూడా రెడీ చేస్తుందని చెప్పి కూడా బయట వినిపిస్తున్న మాట. అది ఎంతవరకు కరెక్ట్ అని భావించవచ్చు? నిజంగానే ఐటీ గిన సో వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుంది మేడం? మనకి హైటెక్ సిటీ ఎవరు కట్టారు సార్? ఇప్పుడు నో ఎవరు కట్టారు హైటెక్ సిటీ? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. అవునా? అక్కడి నుంచి ఇంతవరకు మనం ఆ ఐటీ సెగ్మెంట్లో ఈ వెస్టర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ గ్రోత్ చూసాము. ఎన్ని ఇయర్స్ పట్టిందండి మనకు అది? ఇప్పుడు సడన్గా మేము ఐటీ తీసుకొచ్చి వేరే ఒక ప్లేస్లో పెట్టాలి అంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటం అంత ఈజీ కాదు కదండి. ప్రాక్టికలీ ఈజ్ ఇట్ పాసిబుల్? పీపుల్ గివ్ స్టేట్మెంట్స్, ఎందుకంటే ఒక ఏరియాని బ్లాక్ చేసేస్తారు, ఆ ఏరియాకి హైప్ క్రియేట్ చేసేస్తారు. కానీ మొత్తం ఐటీ సెగ్మెంట్ని తీసుకొని వెళ్ళి అక్కడ వేయాలి అంటే మినిమంలో మినిమం మనకి ఇంత ఇన్ఫ్రా క్రియేట్ అవ్వాలంటే. కానీ గత ప్రభుత్వం కొన్ని ప్రయోగాలు అయితే చేసింది. నల్గొండ డిస్ట్రిక్ట్లో కావచ్చు, కొన్ని ఏరియాలో ఐటీ కంపెనీస్ కూడా వాళ్ళు పెట్టడం కూడా జరిగింది. ఆ ప్రయోగాలు ఎంతవరకు సఫలమైనవి? ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. పోలేపల్లి సెజ్, జడ్చర్ల మ్యాక్సిమం మనకి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి అక్కడ. సెజ్ ఈజ్ ఆపరేషనల్, జనాలు వెళ్తున్నారు. ఆల్మోస్ట్ అక్కడ ఒక 40,000 to 50,000 ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్. అరబిందో ఉంది, నాట్కో ఉంది, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కొన్ని ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్, నీల్కమల్ వాళ్ళవంతా చాలా పెద్ద పెద్ద యూనిట్స్ ఉన్నాయి దాంట్లో. ఎంప్లాయ్మెంట్ వైజ్ సెజ్లో క్రియేట్ చేశారు, కానీ గవర్నమెంట్ ఫెయిల్డ్ క్రియేటింగ్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఇన్ దట్ ఏరియా. ఇండివిజువల్ బిల్డర్స్ వచ్చి కట్టారు అక్కడ. ఏంటి, కొంతమంది విల్లాస్ కట్టారు, కొంతమంది ఫ్లాట్స్ కట్టారు. కానీ నేను వెళ్ళి అలాంటి ఒక రిమోట్ ప్లేస్లో ఉండాలి అంటే నేను ఫస్ట్ ఏం చూసుకుంటాను? పిల్లలకి స్కూల్స్ చూసుకోవాలి, హాస్పిటల్స్ చూసుకోవాలి, ఎంటర్టైన్మెంట్ చూసుకోవాలి, ఓకే, రోడ్ కనెక్టివిటీ చూసుకోవాలి, సెక్యూరిటీ చూసుకోవాలి. సెజ్ క్రియేట్ అయ్యింది, ఇనాగ్రేట్ అయ్యింది. ఎంప్లాయీస్ అంటే బై ఫోర్స్ దే హ్యావ్ టు గో అండ్ వర్క్ దేర్. వెన్ యూర్ ట్రాన్స్ఫర్ టు దట్ ప్లేస్ మీరు అక్కడ వెళ్ళి వర్క్ చేయాల్సిందే. అది కొంచెం ఇబ్బంది అయినా కూడా యూ హ్యావ్ టు గో అండ్ వర్క్ దేర్. కానీ అదే ఎంప్లాయీస్కి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్స్ చాలామంది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాయి. గవర్నమెంట్ షుడ్ టేక్ ఇనిషియేటివ్ టు క్రియేట్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, అక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ జనాలకి అందుబాటులో ఉండేటట్టు అలాంటివి గవర్నమెంట్ హ్యాస్ టు క్రియేట్. సో అది ఫెయిల్ అయ్యింది లాస్ట్ టైం. లాస్ట్ గవర్నమెంట్ ఫెయిల్ టు డూ దాట్. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత పెద్ద ఐటీ హబ్ని ఒక ప్లేస్కి మూవ్ చేయాలి అంటే ఇట్స్ నాట్ ఏ వన్ నైట్ డ్రీమ్. ఎందుకంటే ప్రశ్న, ఇప్పుడు ఫార్మాసిటీ మీరు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రీవియస్ గవర్నమెంట్లో ఒక ప్లేస్ అనుకుంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇంకో ప్లేస్ క్లస్టర్స్గా మారుస్తూ అన్నారు. ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉండి మొత్తం అక్కడ బిజినెస్సే పూర్తిగా పడిపోయిందని చెప్పి మనం వినిపిస్తున్నమాట. ఎట్లానే ఐటీలో కూడా చేస్తే ఆ ప్రయోగాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయని? సక్సెస్ అవ్వదండి అది. ఫార్మాసిటీ కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే, ఇప్పుడు చాలామంది అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసేయాలని, కొత్త వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అంటే భయపడుతున్నారు. సో దిస్ ఈజ్ అ టైమ్ ఒక ఫార్మాసిటీ మార్చడం వల్ల ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్ అంటే ఏం చెప్తారు మేడం? అందరికీ లాస్ అయినండి అక్కడ. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ ఆల్మోస్ట్ 9,000 acres వరకు ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. ఓకే, దీంట్లో మనకి అసైన్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి, ప్లస్ రైతుల దగ్గర తీసుకున్న ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ల్యాండ్స్ మళ్ళీ మీరు రైతులకి ఇస్తే వాళ్ళు ఆల్రెడీ ఆ భూమి మీద ఆశ వదులుకున్నారు. వాళ్ళకి దొరికిన డబ్బులతో వేరేది ఏదో ఒకటి స్టార్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా ఏం చేస్తారు మీరు? టౌన్షిప్ అంటున్నారు. ఇప్పుడు అక్కడ టౌన్షిప్ క్రియేట్ చేస్తే హూ విల్ గో అండ్ స్టే దేర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెసిడెన్షియల్ ఏరియా క్రియేట్ అవ్వాలి అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఇంతమంది అక్కడ ఎందుకు కొన్నారు అంటే ఫార్మాసిటీని బేస్ చేసి. ఫార్మాసిటీ వాజ్ నాట్ ఎ స్మాల్ ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ 4 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి జాబ్ అది. సో ఆ టైంలో అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు అంత పీపుల్ విల్ మూవ్ దేర్. అందుకే ఈ ప్లాట్స్ హెచ్ఎండిఏ కానీ, డిటీసీపీ కానీ అంత వేగంగా వాళ్ళు అమ్ముకోగలిగారు.